2025 వరకు ఆగుదాం. మొదటి 6 నెలలకి ఈ ఉద్యమాలేంటి, ఈ గోలేంటి అని ఆయన చెప్పారట. ఒకసారి వాళ్ళిద్దరు మాట్లాడిన చూసి నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి చూద్దాం వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు, గ్రంథి శ్రీనివాస్ అండ్ అవంతి శ్రీనివాస్. ఇలా పోరాటం కొనసాగిస్తూ వెళ్దామంటే కనీసం మీనల్గారితో కూడా సమయం అనుకుండా ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అఖండమైన మెజారిటీ ఇస్తే సంవత్సర కాలం కూడా మనం వేచి ఉండకుండా వెంటనే ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా సూపర్ 6 అమలు చేయలేరు అని చెప్పిన వ్యక్తి అమలు చేయమనడం ఎంతవరకు న్యాయం నాకు అర్థం కావడం. అంతేకాదు రాజకీయంగా ప్రజలందరికీ తెలుసు, అలాగే శ్రీనివాస్ గౌరవ మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలు దానికి దేవుళ్ళలో విద్యుత్ బాధ్యత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యత్వానికి కానీ రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆయోజించి ఒక పార్టీ ఎన్నిసార్లు రాజీ గారు పార్టీ అధ్యక్షుడు అమ్మనాథ్ గారు సెంట్రల్ ఆఫీస్. రైట్. సురేంద్ర నాయుడు గారు చూశారు కదా, వాళ్ళిద్దరు మాట్లాడారు. కేసులకి భయపడా వాళ్ళు రాజీనామాలు చేసింది, లేకపోతే హఠాత్తుగా ఏంటంటే వాళ్ళు గంగాజలంతో శుద్ధి చేసుకుని టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళటం కోసమా? ఓ పక్క మీ బుద్ధా వెంకన్న గారు మన అవంతి శ్రీనివాస్ గారి బొమ్మను ఇమేజీ పక్కన ఊసరవెల్లి బొమ్మ వేసి మీరేమి మాకు సమయాలు ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి అట్టుగా. సో అక్కడ రూల్డ్ అవుట్, మీ పార్టీలోకి ఆయనకి ఎంట్రీ దాదాపు రూల్డ్ అవుట్, గంట రానియడని ఒక మాట. ఇప్పుడు జనసేనకి వెళ్ళడానికి ఆయన ఎఫర్ట్స్, గ్రంథి శ్రీనివాస్ జనసేనకి వెళ్ళడానికి పెద్దగా ఆయనకి ఇబ్బంది లేదు ఆయన, ఎందుకంటే అవంతి అంత వివాదాస్పద వ్యక్తి అయితే ఆయన కాదు. ఏమంటారు? మనం ఇప్పుడు మీరు 10 క్వశ్చన్లు వేస్తారు సార్, బోల్డ్ గా మాట్లాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు నేను ఏదో లోపల ఒకటి పెట్టి బయట ఒకటి మాట్లాడలేను, అందుకనే కదా మిమ్మల్ని అడుగుతుంది. నేరుగా మాట్లాడాల్సిన పరిస్థితి. ఇప్పుడు మాట్లాడినారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేస్తున్నారు సార్ వీళ్ళ? అంటే ఇక్కడ 2 విషయాలు సార్. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే వీళ్ళని ఏదో ఇబ్బంది పెట్టినట్టు, లేకపోతే ఇప్పుడే మాకు ఇన్ని రోజులు పడుకొని నిద్రపోతామని ఇప్పుడే లేచినాం ఆవురావురని ఇప్పుడు మాకు కరెక్ట్ గా గుర్తొచ్చింది కాబట్టి ఇలా అదేందో విచిత్రం. కానీ ప్రతి ఒక్కడో కూడా పార్టీ మారాలనుకునేటప్పుడు వ్యక్తిగత కారణాలు, ఆరోగ్యరీత్యా నా కుటుంబానికి టైం ఇవ్వడానికి కోసం, లేకపోతే ఇంకొకటి ఇవి చెప్పేసి మారిపోతా ఉంటారు. డైరెక్ట్ గా చెప్పచ్చు, తప్పే ఉంది, నీకు వెళ్ళిపోవాలా అబ్బా, నా వల్ల కాదు, ఇక్కడ కేసులు ఉన్నాయి, నేను 5 సంవత్సరాలు అవినీతి చేశాను, నేను ఇవన్నీ మాపుకునేదానికి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతున్నాను. ఆయన నయా పైసా అవినీతి చేయలేదని చెప్పారు అవంతి శ్రీనివాస్ గారు. నయా పైసా అవినీతి నిన్న మీరు చూడండి కావాలంటే మళ్ళీ వీడియో. అయ్యో, చాలా నీతివంతుడు, బుద్ధివంతుడు, వీరుడు, ఈయన కలంకితుడుగా నిష్కలంకితుడు. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్పాలి సార్. కాకపోతే ఈడ ఏమంటే 2 విషయాలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలలో ఈ ఎమ్మెల్యేలకి ఏ ఎమ్మెల్యేకి కూడా అపాయింట్మెంట్ ఇలా. ఈ ఎమ్మెల్యేలు టైం కోసం చూస్తా ఉన్నారు, ఎప్పుడు మనకు టైం దొరుకుతుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైం ఉంది, రేపు నాకు టైం దొరుకుతుంది కదా, నాకు టైం దొరికినప్పుడు నన్ను ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి తొక్కాడో నేను కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని తొక్కేయాలా అనే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు టైం దొరికింది, కాలం కలిసి వచ్చింది కాబట్టి ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి వీరుడు, సూర్యుడు అని చెప్పి పొగిడారో అదే నోటితో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పనికి మాలినోడు, మాకు అట్లా మేము అప్పుడు చెప్పాం, మేము ఇప్పుడు చెప్పాం అని చెప్తా ఉన్నారు. దీంట్లో ఒకటి కూడా వాస్తవం ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం ఒక పార్టీని మనం నడిపేటప్పుడు సమన్వయం చేసుకోవాలా, అందరినీ, అన్ని కులాలని బేరీ చేసుకోవాలా. ఇడేమైపోయింది, వైసీపీలో మాట్లాడితే సుబ్బారెడ్డి, ఎస్వి సుబ్బారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎస్వి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా శివిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ఇట్లే అందరూ ఇట్లే ఎక్కడ పోయినా వీళ్ళు ఎట్ట తెచ్చి. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ అనుకోండి, తెలుగుదేశంలో కేంద్రంలో ఉన్నాడు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈరోజు ఇంత సీనియారిటీ పోయి సాగు తెచ్చి ఆ పార్టీలో పోయి చేరినాడు. చేరిన తర్వాత ఏమైపోయినాడు, వీళ్ళందరికీ భజన చేయాలి, తప్పదు.
కాబట్టి వీళ్ళకి ఏమైపోతా ఉందంటే మనం ఇంత బతికి మళ్ళా ఆడబోయి ఆరేటి దగ్గర